పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన భారత్ ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 సమయంలో భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో భారత్ మాతాకి జై అంటూ పోస్టులు చేయడం గమనార్హం. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించగా న్యాయం జరిగింది అని భారత సైన్యం ఎక్స్ వేదికగా పేర్కొంది. పాకిస్తాన్ స్పందన ప్రతి చర్యలు భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ కోట్లీ, మురిడ్కే, బహల్వాల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో 3 మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసి భారత్కు తగిన రీతిలో బదులిస్తామని, భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ఆయన హెచ్చరించారు.